Because we are sinful human beings, we do not understand God's ways. మనం సామాన్యమైనటువంటి మానవ మాత్రులంగా ఉంటున్నాం గనక దేవుని యొక్క మార్గాలు మనకి గ్రహింపు కాకుండా ఉంటాయి. God says, my ways are not your ways. దేవుడు అంటున్నాడు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. As the heaven is above the earth, so my ways are different from your ways. భూమి ఆకాశం కంటే ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో అదే రీతిగా నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. That is Isaiah 55. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉంది మాట. And verse 8 and 9. 8-9 వచనాలు. It's very important for us to understand this so that we don't go astray. మనం మార్గం తప్పిపోకుండా ఉండే నిమిత్తమై ఈ వాక్యాలు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. I hope all of you know this verse. నేను అనుకుంటాను ఈ వచనం మీ అందరికీ తెలుసుని అనుకుంటున్నాను. If you don't know it, today is a good day to learn these two verses. మరి ఒకవేళ మీకు తెలియకపోతే ఈ రోజు ఈ వచనం మీరు నేర్చుకోవడానికి చాలా మంచి రోజుగా ఉంటుంది మీకు. God says, my thoughts are not your thoughts. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. My ways are not your ways. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. And what is the difference between the two? ఈ రెండింటికి మధ్యలో భేదం ఏమిటి? Not a small difference. ఆ భేదం చాలా చిన్న భేదం కాదు. As different as heaven is from earth, so much different my ways are from yours. ఆకాశము కంటే భూమికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో అట్లానే నా తలంపుల కంటే నా మార్గముల కంటే మీ మార్గాలకు అంత వ్యత్యాసం ఉంటుందని. We all have our way of thinking and looking at certain things. మనం అంతా కూడా కొన్ని సంగతులు చూడడము, వాటిని గురించి గ్రహించడము, మన విధానంలో వాటిని మనం గమనిస్తూ ఉంటాం. God says that is not my way of looking and thinking of things. దేవుడు అంటున్నాడు, నేను చూసే విధానం, నేను వాటిని గురించి గ్రహించే విధానం అది కాదు అంటున్నాడు. So if you want to become spiritual, you must learn to look at things the way God looks at them. కనుక మీరు ఆత్మీయంగా ఉండాలంటే ఏదైనా సంగతులు గానీ పరిస్థితులు గానీ దేవుడు ఏ విధానంలో ఏ దృక్పథంతో చూస్తున్నాడో ఆ విధానంలో మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. You must allow the Holy Spirit to change your way of thinking to God's way of thinking. మీ తలంచే విధానాన్ని దేవుడు తలంచే విధానానికి మార్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడిని మీరు అనుమతించాలి. For example, ఉదాహరణ చూడండి. Man hates his enemies, but God loves his enemies. మానవుడు తన శత్రువుని ద్వేషిస్తాడు, కానీ దేవుడు తన శత్రువుని ప్రేమిస్తాడు. So in our natural tendency is to hate somebody who hates us. కనుక మన స్వభావ సిద్ధమైన సంగతి ఏమిటి? ఎవరైనా మనల్ని ద్వేషిస్తే మనం కూడా వాళ్ళని ద్వేషిస్తాం. But if we allow God to change us, then we will be able to love that person. కనుక దేవుడు మనలను మార్చినట్లుగా మనం అనుమతిస్తే అప్పుడు ఏం చేస్తాం? ఆ వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం. Now the same thing when it comes to worship. అదే సంగతి ఆరాధించే విషయంలో కూడా. We all have our human ideas of how to worship God. మనం అందరూ కూడా దేవుని ఎట్లా ఆరాధించాలి అంటానికి మన మానవ సంబంధమైన తలంపులు మనకు కొన్ని ఉంటాయి. And our Hindu friends and our Muslim friends, they also have their own ideas of how to worship God. హైందువులుగా ఉన్నటువంటి మన స్నేహితులు, అట్లానే మహమ్మదీయులుగా ఉన్నటువంటి మన స్నేహితులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పూజించి ఆరాధించే విధానాలు కొన్ని ఉంటాయి. And I find that sometimes Christians also think like those non-Christians. నేను అనుకుంటాను కొన్నిసార్లు క్రైస్తవులు కూడా ఆ క్రైస్తవేతరుల మాదిరిగానే ఈ పూజించి ఆరాధించే విషయంలో తలంపులు కలిగి ఉంటున్నారు. They don't know how to worship. ఎట్లా ఆరాధించాలో తెలియదు. Because they've got their own ideas. ఎందుకంటే వాళ్ళ సొంత తలంపులు కొన్ని ఉన్నాయి, విధానం ఒకటి. Or they have learned from some other man. లేకుంటే వేరే ఇతర మనుషుల దగ్గర నుంచి కొన్ని సంగతులు వాళ్ళు నేర్చుకున్నారు. If you want to worship in the right way, you must learn from the Bible. మీరు సరైనటువంటి విధానంలో ఆరాధన చేయాలి అంటే దేవుని వాక్యాన్ని నుండి మీరు నేర్చుకోవాలి. Why do I keep saying you must read this book all the time? ప్రతిసారి అన్ని పరిస్థితుల్లోని ఈ పుస్తకాన్ని మీరు చదవాలని ఎందుకు చెప్తున్నాను నేను ప్రతిసారి? Because the only book in the world that teaches us God's thoughts is this book. దేవుని యొక్క తలంపులు మనకు బోధించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలు అన్నిటికంటే ఇదే ఈ దైవ గ్రంథమే బోధిస్తుంది. So if you want to know God's thoughts, you better read this book. కనుక మీరు దేవుని తలంపులు తెలుసుకోవాలి అంటే మీరు ఈ గ్రంథాన్ని చదవటం ముఖ్యం. And let the thoughts in this book become your thoughts. ఈ గ్రంథంలో ఉన్నటువంటి తలంపులు మీ తలంపులు కావాలి. This is the only book in the world that shows us God's ways. ప్రపంచంలో ఇది ఒక్క గ్రంథం మాత్రమే దేవుని విధానాలను మనకు చూపిస్తుంది. If you want to change your ways to God's ways, you must read this book. మీ మార్గంలో నుంచి దేవుని మార్గంలోనికి రావాలి అంటే ఈ గ్రంథం మీరు చదవాలి. So how to know what is the right way to worship? ఆరాధించడానికి సరైన విధానం ఏమిటో తెలుసుకోవడం ఎట్లా?
we must read this book. ఈ గ్రంథాన్ని మనం చదవాలి. So I will show you 2 or 3 places. కనుక 2-3 స్థలాల్లో మీకు చూపిస్తాను నేను. The first man about whom we read worship God is Job. దేవుణ్ణి ఆరాధించినటువంటి మొట్టమొదటి మానవుడు మనం వాక్యంలో చదివేది యోబు. Now even though Job comes in the middle of your Bible, it is the first book written in the Bible. యోబు గ్రంథము యోబు గ్రంథం మన బైబిల్ గ్రంథంలో ఇంచుమించు మధ్యలో ఉన్నప్పటికీ వ్రాయబడినటువంటి గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం యోబు గ్రంథం. Job has been kept in the middle because it's like a poetic book like Psalms and Proverbs and all. అది కీర్తనలు సామెతలు మాదిరిగా ఒక పద్య భాగంలో ఉన్నటువంటి గ్రంథంగా యోబు ఉంటుంది కనుక దాన్ని బైబిల్ గ్రంథంలో మధ్యకి తీసుకొచ్చారు. Genesis was written by Moses. ఆది కాండము మోషే రాసినాడు. Jesus said that. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. Those are called the 5 books of Moses. మోషే రాసినటువంటి 5 పుస్తకాలు 5 గ్రంథాలు ముందు ఉన్నాయి. But Job lived 500 years before Moses. అయితే యోబు మోషే కంటే 500 సంవత్సరాల ముందే ఆయన జీవించినాడు. So that is the first book of the Bible before Genesis. బైబిల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం అది. He lived before Abraham. అబ్రహాము కంటే ముందుగా ఆయన జీవించినాడు. So he is the first person about whom we read he worshiped God. దేవుణ్ణి ఆరాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా యోబుని గురించి మనం చదువుతాం. The word worship comes for the first time there. ఈ ఆరాధన అనేటటువంటిది మొట్టమొదటిసారిగా అక్కడ వచ్చింది. There were people like Noah and all who built altars. నోవా మొదలైనటువంటి వ్యక్తులు కొంతమంది బలిపీఠాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. But the word worship comes in the book of Job. అయితే ఆరాధన అనేటటువంటి మాట యోబు గ్రంథంలో వచ్చింది. And it's very interesting to see where it comes. మరి ఎక్కడొచ్చింది చూడడం చాలా శ్రద్ధ కలిగించే సంగతి. This is the first time in the Bible. బైబిల్లో మొట్టమొదటిసారి ఉపయోగించబడిన మాట. Now we can worship God suddenly if you get a promotion in your job. చూడండి, మీ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే మన దేవుణ్ణి ఆరాధించడం సులువేది. Or you get a big inheritance from some uncle who died, you can be ఎవరో చనిపోయినటువంటి మీ అంకుల్ ఎవరో ఉంటే ఆయన ఆస్తిపాస్తులన్నీ మీకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా చాలా సంతోషంగా దేవుడిని ఆరాధిస్తారు మీరు. Or you were happy you were able to marry the person you wanted to marry, then you can worship God. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తినే మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా చాలా సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తారు. But Job worshipped God when he lost his 10 children in one day. అయితే యోబు తన 10 మంది పిల్లలు ఒక్క రోజున చనిపోయినప్పుడు దేవుడిని ఆరాధించినాడు. And not only his children, he lost all his business and all his property also the same day. తన పిల్లలే కాదు, తన ఆస్తిపాస్తులు, తన వ్యాపారం, తనకు వచ్చే రాబడి అన్ని కూడా ఒక దినాన్ని పోయినాయి. And that is the first place in the Bible where worship comes. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆరాధన అనేటటువంటిది ఆ మాట వస్తుంది అక్కడ. So we learned something. కానీ ఇక్కడ ఏదో నేర్చుకుంటున్నాం మనం from Job, యోబు గ్రంథం నుంచి about worship. ఆరాధన గురించి. If you can say what he says, then you have learned how to worship. ఆయన ఏమైతే చెప్పాడో అది మీరు చెప్పగలిగితే అప్పుడు ఆరాధన ఏమిటో మీరు నేర్చుకున్నట్టే. Of course, we thank God for many things. అయితే అనేకమైన వాటి గురించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you Lord for forgiving my sin. ప్రభువా నా పాపాలు క్షమించినందుకు వందనాలు. Thank you Lord for giving me the Holy Spirit. పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు నీకు వందనాలు. Thank you for giving me the promotion in the job. ఉద్యోగంలో నాకు హెచ్చింపు ఇచ్చినందుకు వందనములు. Thank you for allowing me to marry the person I wanted to marry. నేను కావాలనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సహాయపడినందుకు వందనములు. Help me to build a new house. Thank you Lord. ప్రభువా కొత్త ఇల్లు కట్టుకోవడానికి సహాయపడ్డావు, నీకు వందనాలు. All that is good. I'm not saying we should not thank and worship the Lord for all that. ఇవన్నీ మంచివే. వీటి గురించి మీరు ప్రభు కృతజ్ఞతా వందనాలు చెల్లించి ఆరాధన చేయకూడదని చెప్పట్లేదు. But sometimes worship can be painful. కొన్ని సార్లు ఆరాధన అనేటువంటిది కొంచెం బాధాకరంగా కూడా ఉంటుంది. That is called the sacrifice of worship. అంటే ఈ ఆరాధన కూర్చున్న అర్పణ ఇది. Sacrifice is something that costs us something. ఈ అర్పణ అనేటటువంటిది ఏమిటంటే దానికి కొంత విలువ చెల్లించాలి, క్రయం చెల్లించాలి. When I thank the Lord for something good happening to me, is not costing me anything. మరి నాకు ఏదన్నా ఒక మంచి జరిగినప్పుడు దేవునికి అప్పుడు వందనాలు చెల్లిస్తుంటే దానికి నేనేం క్రయం చెల్లించక్కర్లేదు. But if one day you get the news that all your children have died, ఒకవేళ మీకు ఒక రోజు వార్త వస్తుంది మీ పిల్లలందరూ చనిపోయారు అనుకోండి, and you lost your job, మీ ఉద్యోగం పోయింది, and your house got burnt up, మీ ఇల్లు కాలిపోయింది, and you lost all your money, మీ డబ్బంతా పోయింది, all in the same day, అంత ఒక్క రోజునే జరిగింది ఇది. Then if you can bow down and worship God, you have understood worship. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తల వంచి దేవుని ఆరాధన చేయగలిగితే ఆరాధన అంటే నేర్చుకున్నట్టే. Let's read Job chapter 1. ఇప్పుడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం చదువుదాం. And there we read, one servant came to Job. యోబు దగ్గరికి ఒక దాసుడు వచ్చి చెప్తున్నాడు. And told him, verse 16, the fire of God from heaven burned up the sheep and the servants and consumed all of them. I only escaped to tell you. 16వ వచనంలో దేవుని అగ్ని
ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. And then another servant came. తర్వాత ఇంకొక దాసుడు వచ్చాడు. And he says, verse 18, your sons and daughters were eating and drinking in the oldest brother's house. 18వ వచనంలో నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షపానం చేయుచుండగా a great wind came and struck the four corners of the house and it fell on the young people and they all died. 19వ వచనం గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. He lost all his property. తన ఆస్తి అంతా పోయింది. See, those days property was in cattle, sheep and cows and camels and all. ఆ దినాల్లో మనుషుల యొక్క ఆస్తిపాస్తులు ఏంటంటే వాళ్ళకున్నటువంటి పశు సంపద, వాళ్ళకున్న ఒంటెలు గాని, వాళ్ళకున్న పశువులు గాని, గొర్రెలు గాని, he lost everything. అన్ని పోయాయి. He was a very rich man. ఆయన చాలా ధనవంతుడు. He had thousands of sheep and camels and oxen. ఆయనకి వేల కొలది గొర్రెలు ఉండేవి, ఒంటెలు ఉండేవి, ఎద్దులు ఉండేవి. Everything was lost. అన్ని పోయాయి. And then same day he hears all his 10 children, all 10 die. అదే రోజు తనకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు ఒక్క రోజునే చనిపోయారు. Before going to see their dead bodies. వాళ్ళ యొక్క మృతదేహాలు చూడడానికి వెళ్ళిపోయే ముందు, before going there, అక్కడికి వెళ్లే ముందు what does he do? ఏం చేశాడు? Verse 20, 20వ వచనంలో he arose and tore his robe, shaved his head, and he fell to the ground and worshipped. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశానంటే ఆరాధన చేశాను. And now see the words that come out of his mouth, then you will understand what worship is. ఇప్పుడు ఆ నోటి నుండి వస్తున్నటువంటి మాటలు మీరు గమనించండి, అప్పుడు ఆరాధన అంటే ఏంటో తెలుసుకుంటారు. Remember, this is the first man in the Bible worshiping God. దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి బైబిల్లో ఈయనే మొట్టమొదటి వ్యక్తి. And what is he saying? ఏమంటున్నాడు? When I came out of my mother's womb, I came with nothing, not even one dress on me. నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు దిగంబరినై వచ్చాను, ఒక్క జత దుస్తులు కూడా వేసుకోలేదు నేను. I did not have 1 rupee, I did not have one dress, I had nothing when I came out of my mother's womb. నా తల్లి గర్భం నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నా చేతిలో 1 రూపాయి కూడా లేదు, నేను వేసుకోవడానికి ఒక జత వస్త్రాలు కూడా లేవు. And one day when I'll die in the future, I cannot take any money with me, not even my clothes, I will bury as భవిష్యత్తులో ఒక రోజు నేను చనిపోతాను, ఆ చనిపోయే దినాన్ని కూడా నేనేమి డబ్బు తీసుకొని వెళ్ళలేను, వస్త్రాలు తీసుకువెళ్ళలేను, ఉన్న పాటనే సమాధి చేయబడతాను. In this period between my birth and my death, కనుక నా పుట్టుకకు నా మరణానికి మధ్యలో ఉండే కాలంలో God gave me 10 children. దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. He gave me thousands of animals, నాకు వేల కొలది పశువులను ఇచ్చాడు, houses and lands, and prospered my business. నాకు కావాల్సిన ఇళ్ళు ఇచ్చాడు, నాకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఇచ్చాడు, నా వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. That was not my ability. ఈ భూమి నాది కాదు ఇదంతా. So many people try and can't have children. అనేక మంది ప్రయత్నాలు చేస్తారు కానీ పిల్లల సంతతి వాళ్ళంతటి రాదు. 20 years they're married, no children. పెళ్ళయి 20 సంవత్సరాలైనా పిల్లలు లేకుండా ఉంటారు కొంతమంది. So Job says, that is not my cleverness that I got children. యోబు అంటున్నాడు, ఇదేదో నా తెలివితేటల వల్ల నాకు సంతతి వచ్చిందని కాదు, God gave me my children. దేవుడే నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు. And God can take them away. కనుక దేవుడు వాళ్ళని తీసుకుని పోగలడు. He gave, he took away. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు. So many people go into business and lose lakhs of rupees. చాలా మంది వ్యాపారంలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటారు. But Job says, I went into business and God prospered me with lakhs of rupees. యోబు అంటున్నాడు, నేను వ్యాపారం చేశాను, అది అభివృద్ధి అయితే లక్షలాది రూపాయలు నాకు వచ్చాయి. That is not my cleverness. అది నా తెలివిని బట్టి కాదు, God gave me. దేవుడిచ్చాడు. Now God has taken away my business. ఇప్పుడు దేవుడు నా వ్యాపారం తీసుకుపోయాడు. Now my bank account is 0. ఇప్పుడు నా బ్యాంకులో ఉన్నటువంటి డబ్బంతా 0. When I was born also my bank account was 0. నేను పుట్టినప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్ 0. God gave, God took away. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. What shall I say? ఏం చెప్పాలి ఇప్పుడు? I shall not complain. నేనేం ఫిర్యాదు చేయాలా? How can I complain? Because I did not make all this, God gave it to me. ఇవన్నీ నేను తెచ్చుకున్నవి కాదు, దేవుడే నాకు ఇచ్చాడు కనుక నేనేం ఫిర్యాదు చేస్తాను? I shall only bow down and worship God. నేను కేవలం నా తల వంచి దేవుడిని ఆరాధిస్తాను. He said, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రభు స్తోత్రం. You know, we very often say praise the Lord, praise the Lord, praise the Lord to each other. చూడండి, మనం చాలా తరచుగా ప్రతి వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుంటాం. How about saying something like this? ఇట్లా చెప్పడం ఎలా ఉంటుంది? Praise the Lord, my 10 children just died this morning. నా 10 మంది పిల్లలు పొద్దున్నే చనిపోయారు, ప్రైజ్ ది లార్డ్. Oh, that is not very easy to say. అది చెప్పడం అంత సులువు కాదు అది. Praise the Lord, my business crashed this morning and I lost everything. Praise the Lord. ఈ ఉదయకాల సమయంలో నా వ్యాపారం అంతా కుప్పకూలిపోయింది, నా డబ్బులన్నీ పోయినాయి, ప్రైజ్ ది లార్డ్. I lost my job this morning. Praise the Lord. పొద్దునే నా ఉద్యోగం పోయింది, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. That is worship. అది ఆరాధన అంటే. That is the sacrifice of worship. ఆరాధనకు వచ్చినటువంటి సమర్పణ ఇది. That is what Job did.
అదే యోబు ఇక్కడ చేశాడు. So the first person who worshipped in the Bible is not worshipping because he got children, but because he lost children. మొట్టమొదటి బైబిల్లో మొట్టమొదటి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఆరాధన చేశాడంటే తన పిల్లలను పొందినందుకు కాదు, పిల్లలను పోగొట్టుకున్నందుకు. It's very easy to come and say thank you Lord for this child you've given me. ప్రభువా నాకు ఈ బిడ్డని ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పడం చాలా సులువు. But to take a dead child and say thank you Lord you took it away, that is more difficult. అయితే చనిపోయినటువంటి బిడ్డను పట్టుకుని ప్రభువా ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్లిపోయావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను చాలా కష్టం. It's not easy. సులువు కాదు. It's not easy for me. అది నాకు అంత సులువైంది కాదు. It's not easy for you. మీకు కూడా సులువైంది కాదు. I'm not saying it is easy. అది సులువు అని చెప్పట్లేదు. And I don't believe it was easy for Job. అది యోబు కూడా సులువు అని నేను నమ్మట్లేదు. These are not small children. వీళ్ళు చిన్న పిల్లలు కాదు వీళ్ళు. He had raised them up through many years. They grew up. They all had their own houses. అనేక సంవత్సరాలుగా వీళ్ళని పెంచి పెద్ద చేశాడు. వీళ్ళందరికీ తమ సొంత ఇళ్ళు ఉన్నాయి. That time to lose your children. ఆ వయసులో ఆ పరిస్థితిలో పిల్లల్ని పోగొట్టుకోవటం. What a faith he had in God. దేవుని యందు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. God has got every right to do whatever he likes with my life. నా జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడో అది చేసేటటువంటి సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి. There we can understand what worship is. అక్కడ ఆరాధన అంటే ఏమిటో మనం గ్రహిస్తున్నాం. Many of us for so many years we've thought we are worshiping God by just saying a few words to him. మనలో అనేక మంది చాలా సంవత్సరాలుగా ఆరాధన అంటే ఏదో కొన్ని మాటలు చెప్పేసి ప్రభువుకు వందనాలు చెల్లించడం అనుకుంటున్నాం. You know the Bible says man looks on the outward appearance but God looks at the heart. బైబిల్ చెప్తుంది మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాల్ని పరిశీలిస్తాడు. When we speak the words, మేము మాటలు చెప్పినప్పుడు people listen to the words. ఆయన ప్రజలు ఏం చేస్తారంటే మాటలు వింటారు. God is not listening to the words. అయితే దేవుడు మాటలు వినేవాడు కాదు. He is listening to the heart. మన యొక్క హృదయాన్ని వింటున్నాడు ఆయన. What is my heart saying? నా హృదయం ఏం చెప్తుంది? Am I saying Lord you are everything to me? ఓ ప్రభువా నీవే నాకు సర్వమైన వాడు సమస్తమైన వాడు అని నా హృదయం చెప్తుంది. That is worship. అది ఆరాధన అంటే. Not my children. నా పిల్లలు కాదు. Not my wife. నా భార్య కాదు. Not my husband. నా భర్త కాదు. Not my house. నా ఇల్లు కాదు. Not my property. నా ఆస్తిపాస్తులు కావు. Not my car or scooter or anything. నాకున్న కారు కాదు, స్కూటర్ కాదు, ఏం కాదు. You Lord Jesus you are everything to me. నీవే ప్రభువైన యేసుక్రీస్తు నీవే నాకు సర్వమై ఉన్నావు. If God can hear your heart ఈ సంగతి saying that now, ఇప్పుడు ఈ సంగతి మీ హృదయం ఎట్లా చెప్పడం కనుక దేవుడు మీ హృదయాన్ని వినగలిగితే then you are worshiping. అప్పుడు మీరు ఆయన ఆరాధిస్తున్నారు. Otherwise you're just saying words. ఏదో ఊరికే నోటితో మాటలు చెప్పడం కాదు. See what Jesus said in Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. Mark's Gospel chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం. This is a very interesting verse. ఇది చాలా శ్రద్ధ కలిగించే వచనం. Mark 7 verse 6 and 7. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. This people honor me with their lips but their heart is far away from me. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. When you pray or worship God now, ఇప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేసినా లేకుంటే దేవుని ఆరాధన చేసినా ఇప్పుడు Jesus is here. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. You can't see him but the Lord Jesus is here. మీరు ఆయన చూడలేకపోతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. I know he is here. ఆయన ఇక్కడ ఉన్నారు నేను ఎరుగుదును. I know he is with me. ఆయన నాతో ఉన్నారు నేను ఎరుగుదును. I will never stand in a pulpit if the Lord Jesus is not with me. యేసుక్రీస్తు ప్రభువారు నాతో లేకపోయినట్టయితే నేను అసలు పుల్పిట్ మీద నేను నిలబడను. Because I know I will waste people's time. ఎందుకంటే నేను ఎరుగుదును మీ ప్రజల యొక్క సమయాన్ని నేను వ్యర్థం చేస్తాను. I అట్లయితే say Lord the only way not to waste people's time you got to stand with me. ఓ ప్రభువా నీవు గనక నాతో లేకపోయినట్టయితే నేను ఇక్కడ నిలబడి వీళ్ళ సమయాన్ని వ్యర్థం చేశాడు చేయకున్నాను. I know the Lord Jesus is here. నేను ఎరుగుదును యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. Whatever you say, మీరేం చేసి చెప్పరా he is listening first. ఆయన మొదట వింటున్నాడు. And whatever I say now, he's listening also. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో కూడా ప్రభు వింటున్నారు. So when you pray, మీరు ప్రార్థించినప్పుడు now, ఇప్పుడు the Lord is not listening to your lips. ప్రభు మీ పెదవులను వినటం కాదు. It says, what about your heart? ఆయన అంటున్నాడు మీ హృదయం సంగతి ఏమిటి? If he says, yeah, they are drawing near to me with their lips, but their heart is somewhere else. ఈయన అంటున్నాడు పెదవులతో కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని. Then he says, తర్వాత అన్నారు, then it is with all emptiness, verse 7, that they are worshipping me. మరి 7వ వచనంలో వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. Empty worship. ఇది వ్యర్థమైన ఖాళీ అయిపోయిన ఆరాధన. They are worshipping like all men teach in their doctrine. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వాటిని అనుసరించి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. So the Lord is listening to the heart. ప్రభు మన హృదయాలను వింటున్నాడు. And if the heart is not completely his, మన యొక్క హృదయం పూర్తిగా ఆయనది కాలేదు అంటే whatever you say with your lips, మీ పెదవులతో ఏం చెప్పినా గానీ
The Lord is not listening to see whether our Telugu grammar is perfect or any such thing. ప్రభు మనం మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి తెలుగు వ్యాకరణం సరిగా ఉందా లేదా ఇట్లాంటివన్నీ పెట్టాలి. He's not bothered about that. దాని గురించి ఆయనకి ఏమీ శ్రద్ధ లేదు. A small 3-year-old child without any grammar, that child's worship may be more acceptable to God than grown-up people saying fantastic things. మరి ఒక 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న బిడ్డ తన యొక్క మాటల్లో ఏ విధమైనటువంటి వ్యాకరణం గ్రామర్ ఉండదో అయినా కానీ ఆ బిడ్డ చేసేటటువంటి ఆరాధన దేవునికి వినసొంపుగా ఉండొచ్చు. ఒక పెద్ద వ్యక్తి రకరకాల ఇంపు సొంపులు కలిగినటువంటి మాటల కంటే కూడా ఈ చిన్న బిడ్డ ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. Because that child has got a pure heart. ఎందుకంటే ఆ చిన్న బిడ్డకి పవిత్రమైన హృదయం ఉంది. So please remember that. దానికి జ్ఞాపకం పెట్టుకోండి. And you open your mouth, be more concerned about your heart than your words. మీ మాటల కంటే మీ హృదయాన్ని గురించి ఆయన అధికమైన ధ్యాస కలిగి ఉంటాడు. Otherwise he will say, in vain do they worship me. లేనట్టయితే ఆయన అంటున్నాడు వ్యర్థంగా వీళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు. So we can learn from Job. కనుక యోబు నుండి మనం నేర్చుకోగలం. Lord, you are everything to me. ఓ ప్రభువా నీవే నాకు సర్వమై ఉన్నావు. One day you gave me 10 children, one day you took them away. ఒక దినాన నాకు ఈ 10 మంది పిల్లల్ని ఇచ్చా, మళ్ళీ ఒక దినం తీసుకెళ్లిపోయావు. You gave me a lot of business, then one day you took it all away. నాకెంతో వ్యాపారం ఇచ్చావు, అదంతా తీసుకెళ్లిపోయావు. You blessed me with money, one day I lost it all. నాకు డబ్బు ఇచ్చి నువ్వు నన్ను దీవించావు, ఒక రోజు ఇదంతా నేను పోగొట్టుకుంటాను. I was happy then, I am happy now. అప్పుడు సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు సంతోషంగా I was happy when you gave me the children, I am happy when you took them away. నువ్వు పిల్లల్ని ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాను, పిల్లలు తీసుకెళ్లిపోయినప్పుడు కూడా సంతోషంగా ఉన్నాను. I was happy when you gave me a lot of money, I am happy when you take it away. నీవు నాకు ఎంతో డబ్బు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాను, డబ్బంతా పట్టుకుపోయినప్పుడు సంతోషంగా ఉన్నాను. My happiness is not in these things. నా సంతోషం వీటి మీద ఆధారపడలేదు. You alone are what brings joy to my heart. నీవే నాకు సంతోషం కలిగించేవాడు నీవే. Those are the people who will be happiest when they go to heaven. అటువంటి ప్రజలు పరలోకానికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటారు. Supposing, we read in heaven the streets are golden, the gates are made of pearl. మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా, పరలోకం ఉన్నటువంటి వీధులన్నీ బంగారు మయమై ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి గుమ్మాలన్నీ ముత్యాలతో ఉంటాయి. There will be no sorrow and no tears. అక్కడ ఏ విధమైన దుఃఖం ఉండదు, కన్నీళ్లు ఉండవు. And we don't have to walk, we can fly. అక్కడ మనం నడిచేది లేదు, బాగా ఎగిరిపోతూ వెళ్ళిపోవచ్చు. It's all very exciting. ఇదంతా చూడడానికి చాలా గగురుపాటు కలిగించేదిగా ఉంటుంది. But supposing you go to heaven, ఒకవేళ మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు and find it is not like that. You find it is not like that. మీరు అనుకున్నట్టుగా అక్కడ లేదనుకోండి. It's all full of thorns. అక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి. And you can't fly, you have to struggle through the thorns. అక్కడ ఏదో పైకి ఎగిరి వెళ్ళేది లేదు, ఈ ముళ్ళలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. But Jesus is there. అయితే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. Will you be happy? సంతోషంగా ఉంటారా? I'll be happy. నేను సంతోషంగా ఉంటాను. I say, Lord, I'm not looking for golden streets. ఓ ప్రభు, నేను ఎక్కడ బంగారు వీధుల కోసం చూడట్లేదు ఇక్కడ. Or whether I can fly, I'm not interested. నేను పైకి ఎగిరిపోగలనా లేదా వీటి గురించి కాదు నా శ్రద్ధ. If you are there, నువ్వు గనక ఉంటే I don't care. వీటన్నిటి గురించి నాకు శ్రద్ధ లేదు. I once told the Lord, ఒకసారి నేను ప్రభుతో చెప్పాను, I'm ready to go to hell if you are there. ప్రభు, నువ్వు నరకంలో కనుక నువ్వు ఉంటే నేను అక్కడికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నా. If heaven is a beautiful place and hell is full of fire, ఒకవేళ పరలోకం అంతా సౌందర్యకరమైనటువంటి నగరంగా ఉండి ఈ నరకం అనేది కాలుతూ ఉంటుంది అనుకోండి. But Jesus is there in hell. కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నరకంలో ఉన్నారంట. Where do you want to go? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? I want to go to hell. నేను అక్కడ నరకం అంటే యేసు ప్రభువు అన్నారు. ఎందుకంటే my heaven is where Jesus is. ఎందుకంటే నా పరలోకం ఎక్కడ ఉందంటే యేసు ప్రభువు ఎక్కడ ఉంటే అది నా పరలోకం. Whether fire or golden streets doesn't bother me. అంటే అక్కడ అగ్ని ఉన్న బంగారు వీధులు ఉన్న దీంతో నాకు ఏం సంబంధం లేదు. Is that how you love Jesus Christ? మీరు ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నారా? See, the psalmist said in Psalm 73. 73వ కీర్తనలో ఈ కీర్తన గ్రంథకర్త ఏం చెప్పాడు చూడండి. When I read through the Bible, నేను బైబిల్ చదివినప్పుడు to me this is the clearest verse that describes what true worship is. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏమిటో ఇది చాలా స్పష్టమైన మాటగా నాకు కనబడింది. There are more than 31,000 verses in the Bible. బైబిల్లో 31,000 కంటే అధికమైన మాటలు ఉన్నాయి. I have read all of them. వాటన్నిటిని నేను చదివాను. But I find this is the clearest verse of worship. అయితే ఆరాధన గురించి చాలా స్పష్టమైన మాటగా చదివాను. What does it say? ఏం చెప్తుంది? Psalm 73:25. 73వ కీర్తన 25వ వచనం. Whom have I in heaven but thee? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? And there's nothing I desire on earth beside thee. నీవు నాకుండగా లోకములో నుండి ఏదియు నాకు అక్కర్లేదు. This is worship. ఇదే ఆరాధన అంటే. On earth, భూమి మీద I want you, Lord. ప్రభువా నీవే నాకు కావాలి.
If you give me children, I take them. If you take them away also, it's all right. పిల్లలు నాకు ఇచ్చినా నేను తీసుకుంటాను, తీసుకెళ్లిపోయినా సరే. If you allow me to get married, praise the Lord. నువ్వు నాకు పెళ్లి జరిగించినా నేను ప్రైజ్ ది లార్డ్ And if అంటాను. nobody comes to marry me, praise the Lord. నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ ప్రైజ్ ది లార్డ్ అంటారు. There are very few people who can say that. కొద్దిమంది మాత్రమే ఇలా చెప్పగలరు. I desire nothing on earth but you. ప్రభు ఈ భూమి మీద నీవు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు. If you give me a job, praise the Lord. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ప్రైజ్ ది లార్డ్ అంటాను. You don't give me, I will live somewhere and live simply. That's enough. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా ఎక్కడో ఏదో సామాన్యంగా బ్రతుకుతూ ఉంటాను, చాలు నాకు అది. I remember when I left the Navy in 1966. నాకు జ్ఞాపకం ఉంది 1966 సంవత్సరంలో నౌకాదళాన్ని నేను వదిలిపెట్టేసినప్పుడు. I was not married. అప్పుడు నాకు పెళ్లి కాలేదు. And I had given up all my money for God's work. నా దగ్గర ఉన్న డబ్బంతా దేవుని సేవకి ఇచ్చేసాను. I had nothing in my bank account. ఇంకా నా బ్యాంకులో డబ్బే లేదు. I said, Lord, I'm coming to serve you with empty hands. ఓ ప్రభువా, ఇప్పుడు ఖాళీ చేతులతో నీ సేవ చేయడానికి వస్తున్నాను. And my calling is primarily to serve in the villages among the poor, not among the rich people in the cities. నాకున్నటువంటి పిలుపు ఏమిటంటే పట్టణాల్లో ఉన్నటువంటి ధనికుల దగ్గర సేవ చేయటం కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజల మధ్యలో సేవ చేయాలని ప్రభు నన్ను పిలిచాడు. And of course God has taken me to some cities, but still most of our work is in the villages. అయితే దేవుడు నన్ను కొన్ని పట్టణాలకు తీసుకెళ్లాడు, కానీ నా సేవలో అధిక భాగము ఈ పేద ప్రజల మధ్యలో గ్రామాల్లో చేసిన సేవ. And I said to the Lord then, అప్పుడు నేను ప్రభుతో అన్నాను, that is 47 years ago. అంటే 47 సంవత్సరాల కిందట. I said, Lord, if I don't have a place to live, ఓ ప్రభువా, నేను నివసించడానికి నాకు ఏ స్థలం లేకపోయినా, this is the truth, this is what I told the Lord. ఇప్పుడు నేను ప్రభుది ఇలా చెప్పాను, సత్యం ఇది. If I don't have a place to live, నేను నివసించడానికి స్థలం లేకపోతే I will sleep in the railway station. నేను రైల్వే స్టేషన్ లో ఉంటాను. But I will serve you. అక్కడే ఉండి నిద్రపోతాను, కానీ నేను సేవిస్తాను. I will never tell my needs to any human being. నా అవసరతల గురించి ఏ మనిషికి ఎప్పుడు నేను చెప్పను. I want you. నీవే నాకు కావాలి. I want to serve you. నేను సేవించాలని కోరుతున్నాను. I don't want any earthly comfort. నాకు ఈ భూ సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఏమీ అక్కర్లేదు. If you give me food, I eat it. నువ్వు నాకు ఆహారం పెడితే తింటాను. And if I don't get proper food, that's also okay. నాకు ఆహారం లేకపోయినా ఓకే, పర్వాలేదు దాని గురించి. And I don't want any comfort. నాకే సుఖ సౌఖ్యాలు అక్కర్లేదు. God has given me many comforts, that is another thing. అయితే దేవుడు అనేకమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చాడు, అది వేరే సంగతి. I never wanted them. అయితే అవి కావాలని ఎప్పుడు అనుకోలేదు. Today if he takes it all away, that's also all right with me. ఇప్పుడు కూడా ప్రభు అవన్నీ తీసివేసినా కానీ నాకు దాని గురించి మనసు లేదు. Because I am a worshipper. ఎందుకంటే నేను ఆరాధించేవాడిని. I'm not a preacher, I'm a worshipper. నేను ప్రసంగికుడిని, బోధకుడిని కాదు, నేను ఆరాధించేవాడిని. And from my worship I preach. నా ఆరాధన నుంచే నేను బోధిస్తాను. And what I say to the Lord, I say that almost every day. నేను ప్రభుతో అప్పుడు ఏం చెప్పానో ఇంచుమించు ప్రతిరోజు అదే చెప్తున్నాను. Lord, I desire nothing on earth but you. ప్రభువా, ఈ భూమి మీద నీవు తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదు. And I get to heaven. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు I'm not going to look at the streets and the gates, I'm going to look at you. అక్కడ ఉన్నటువంటి బంగారు వీధులు, ముత్యాలు, బొమ్మలు ఇవేం చూడను, నిన్నే చూస్తాను, నువ్వే కావాలి నాకు. That is worship. అది ఆరాధన. The Bible says Jesus is our bridegroom. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారే మన పెండ్లి కుమారుడు. And if a bride and a bridegroom really love each other on the wedding day, మరి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు పెండ్లి రోజున నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే, what is the bride going to look at the wedding day? మరి పెళ్లి రోజు ఆ పెండ్లి కుమార్తె ఏం కావాలని చూస్తుంది? Oh, what a nice dress I've got. అబ్బా, ఎంత మంచి బట్టలు వేసుకున్నానో చూసుకుంటుందా? Or what nice flowers in this room. అబ్బా, ఈ గదిలో ఎన్ని చక్కటి పువ్వులు అన్ని పెట్టారా అవి చూస్తుందా? She's going to look at her bridegroom's face and say, wow, what a beautiful bridegroom I have. ఆమె చూసేదంతా ఏమిటంటే ఆ పెండ్లి కుమారుని ముఖం చూసి ఎంత గొప్ప పెండ్లి కుమారుని నేను పొందానని అనుకుంటది అంతే. That is a couple that really love each other. అదే అట్లాంటి జంటే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటారు. And that is how we are to be to Jesus. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని మనం కలుసుకోవాలి, ఆయన ఆ రీతిగా అభినందించాలి. I desire nobody in heaven but you. ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు. I can wait 50 years to meet Peter and Paul and Noah and all that. They can ఒకవేళ wait. పేతురు గాని, పౌలు గాని, నోవా గాని వీళ్ళందరినీ కలుసుకోవడానికి 50 సంవత్సరాలు పెట్టినా పర్వాలేదు. But I want to see Jesus first. అయితే మొట్టమొదటి యేసు ప్రభువుని నేను చూడాలి. Is that how you love Jesus? యేసు ప్రభువుని ఆ విధంగా ప్రేమిస్తున్నాను. And on earth, భూమి మీద ఉన్నప్పుడు can you say, Lord, if I have you, that is enough? ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్తున్నాం. Why is it we complain so much? మన అలా అయితే ఎందుకు మనం అంతగా అది లేదు ఇది లేదని ఫిర్యాదులు చేసుకుంటున్నాం? Now when we are going to pray, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. are any of you going to make some complaints in your prayer? అయితే ఇప్పుడు మీరు చేసే ఆరాధనలో, ప్రార్థనలో ప్రభు మీద ఏమైనా ఫిర్యాదులు చేస్తారా? Oh Lord, I have so many complaints. ఓ ప్రభు, నాకు చాలా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. This church is like this.
This church is like ఈ this సంఘం problem, ఈ సంఘం ఎలా ఉంది, and the elders are like ఈ that, పెద్దలు ఎలా ఉన్నారు, and that sister is not good, ఆ సహోదరి బాగలేదు, and this brother is not nice. ఈ సహోదరుడు మంచిగా లేడు. Is that what you're going to pray now? ఇదా ప్రభు గారు చెప్పేది? I hope not. ఇలా కాదని అనుకుంటున్నాను. We should never have such words in our mouth. అట్లాంటి మాటలు ఎప్పుడు మన నోట్లోంచి రాకూడదు. No complaints. ఏ విధమైన ఫిర్యాదులు ఎవరి మీద లేవు. Not only when you come to the Lord's table, any time in our life. ప్రభు దినాన్ని ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. What do I have to complain about? దేని గురించి నేను ఫిర్యాదులు చేయాలి? I've got Jesus. నాకు యేసు ప్రభు ఉన్నాడు, and he is everything to me. ఆయనే నాకు సర్వమై ఉన్నాడు. So what if there are some problems in some church? గాని ఏదో కొన్ని సంఘాల్లో సమస్యలు ఉంటే నాకే. So what if some elders are bad? ఏదో కొంతమంది పెద్దలు సరిగా లేకపోతే నాకే. So what if some brothers and sisters are bad? కొంతమంది సహోదరులు గాని సహోదరులు గాని బాగా లేకపోతే వాళ్ళ సంగతి నాకెందుకు? I hope they will change, but I'm not worried about that. తర్వాత వాళ్ళు మార్పు పొందొచ్చు, వాళ్ళ గురించి నాకేం చింత లేదు. I have Jesus and he is good. నాకు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన మంచివాడు. God is my father. దేవుడే నా తండ్రి. So what more do I want? ఇంకా నాకు కావాల్సింది ఇంకేంటి? Only such a person can really worship this morning. అటువంటి వ్యక్తి మాత్రమే నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించగలరు. He will not be a worshipper for half an hour, he'll be a worshipper throughout his life. గనక ఏదో అరగంట సేపు ఇక్కడ ఆరాధించే వ్యక్తిగా కాదు, తన జీవితం అంతా ఆరాధిస్తూనే ఉంటారు. See, for me, little times of worship like this is just a part of what is my whole life. కనుక ఇప్పుడు ఇట్లాంటి ఆరాధన అనేది నాకు ఎలా ఉంటుందంటే మొత్తం నా జీవితం అంతట్లో కూడా ఇది ఒక చిన్న భాగంగా ఉంటుంది. Even though I'm not saying it always with my lips, నేను నా పెదవులతో నేను చెప్పకపోతున్నా గానీ the Lord knows in my heart, నా హృదయంలో ప్రభు ఎరుగును. 24 hours a day, రోజుకి 24 గంటలు I desire nothing but him. ఆయన తప్ప నాకు ఇంకెవరో కావాలని కోరుకోవట్లేదు. And 7 days a week, every week I desire nothing but him. మరి వారం రోజుల్లో వారానికి 7 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆయన తప్ప నాకు ఎవరు అక్కర్లేదు. Anything else I get is extra. వితరమై ఏమున్నా గానీ తర్వాత వచ్చినటువంటి. If you can take it away also one day, it's quite all right. ఒక రోజు ప్రభా తీసేసినా దాని గురించి నాకు బాధ లేదు. That is why God has made my life very happy. అందుకొరకే దేవుడు నా జీవితాన్ని చాలా సంతోషంగా చేశాడు. Every day ప్రతిరోజు I never get discouraged. నాకు ఎప్పుడు నిరుత్సాహం ఉండదు. How can you get discouraged when you have Jesus? యేసు ప్రభువారు మీకుంటే ఇంకా నిరుత్సాహం ఎందుకు మీకు? I want to tell you, my brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, మీకు చెప్పాలనుకుంటున్నాను, your whole life will change if you really learn how to worship. ఎలాగ ఆరాధించాలో మీరు నిజంగా నేర్చుకుంటే మొత్తం మీ జీవితం అంతా మారిపోతుంది, like Job did. యోబు జరిగినట్టు. But in the book of Job we read that after a few days he could not say those words. అయితే యోబు గ్రంథంలో చూస్తాం, కొన్ని దినాలు అయిన తర్వాత ఆ మాటలు చెప్పలేకపోయాడు. After a few days he began to complain. మరి కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళా దేవుని మీద ఫిర్యాదు చేయడం మొదలెట్టాడు. Oh, why have you taken away my children? నా పిల్లలు ఎందుకు తీసిపోయాడు? Why are you giving me this sickness? నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది? I've been so faithful to you. నేను నీకు ఎంత నమ్మకంగా ఉన్నాను. So even though he started well, అంటే ఈయన బాగా ప్రారంభించినప్పటికీ he could not endure till the end. చివరి వరకు దాన్ని ఆ రీతిగా గమనం కలిగి ఉండలేకపోయాడు. Sometimes he would say, yes, I love the Lord. కొన్నిసార్లు మనం అంటే అవును ప్రభుని ప్రేమిస్తున్నాను. Most of the time he would complain and saying, I'm such a good man, why you trouble me? చాలా సార్లు మళ్ళా అంటాం, దేవుడా నేను ఎంత మంచోడి, నాకే ఈ కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టా ఉంటాం. Now don't criticize Job. కనుక యోబుని మీరు ఎట్లా విమర్శించకండి. He did not have the Holy Spirit like we have. మనం ఈ దినాన్ని కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆ దినాలు ఆయన కలిగి లేడు. That's why he went up and down in his experience. అందుకే తన జీవితంలో పైకి కిందకి వెళ్తూ వచ్చాడు. Even the great prophet Elijah was like that. ఏలియా వంటి గొప్ప ప్రవక్త కూడా అట్లానే. One day he was worshiping God and brought fire from heaven. ఒక దినాన్ని ఆయన ప్రభువుని ఆరాధన చేసి ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. Next day he ran away because one queen said, I'll kill you. తర్వాత రోజు ఏం చేశాడు, ఒక రాణి నిన్ను చంపేస్తాననగానే అక్కడి నుంచి పారిపోయాడు. Next day తర్వాత రోజే he ran away. పారిపోయాడు. And he sat under in some hill and said, oh God, take away my life, I've had enough. కోట దగ్గర ఒక చోట కూర్చునే ప్రభువా నా జీవితాన్ని తీసేసుకో అంటున్నాడు. Don't criticize him. అతను కూడా మీరు విమర్శించకండి. He did not have the Holy Spirit in him. ఎందుకంటే ఆయనలో అప్పుడు పరిశుద్ధాత్మ లేడు. But you never find Paul saying that. అయితే పౌలు అట్లా చెప్పినట్లేదు. Paul said it doesn't make a difference whether persecution or distress or any affliction, we are more than conquerors in Christ. పౌలు అంటున్నాడు, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఖడ్గం వచ్చినా, మరణం వచ్చినా మనం వీటన్నిటిలో జయం పొందామంటున్నాడు. Was Paul greater than Job and Elijah? యోబు కంటే ఏలియా కంటే పౌలు గొప్పవాడా? If Job and Elijah had the Holy Spirit in them like Paul, they would have also said like Paul. ఒకవేళ పౌలుకు ఉన్నటువంటి రీతిగా యోబుకి ఏలియాకు వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ మాటలు చెప్పగలిగి ఉండేవారు. If David had the Holy Spirit in him like you and me, he would not commit adultery with Bathsheba. నీవు నేను పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నట్టుగా దావీదు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే బత్షెబతో పాపం చేసి ఉండేవాడు కాదు. If David was filled with the Holy Spirit, దావీదు పరిశుద్ధాత్మతో నిండి ఉంటే as soon as he accidentally saw Bathsheba, he would turn away and come back into the house. తెలియని రీతిగా బత్షెబను చూసినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండేవాడు.
So don't compare yourself with any Old Testament person. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడు మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. Job could worship and then he would start complaining. యోబు ఆరాధన చేశాడు, తర్వాత మళ్ళా ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు when the Holy Spirit has filled our life, పరిశుద్ధాత్మ మన జీవితాలను we నింపినప్పుడు can worship like Job all the time. యోబు వలె ఎల్లప్పుడూ ఆరాధన చేసేవాడు, అన్ని సమయాల్లో. See, that is how it is in heaven. అదే పరలోకంలో ఉంటుంది. See, if you want to know God's ways and God's thoughts, దేవుని యొక్క మార్గాలు, దేవుని తలంపులు మీరు తెలుసుకోవాలి. you got to see what heaven is like. పరలోకం ఎలా ఉందో మీరు చూడాలి. See Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. In heaven they sing this song. పరలోకంలో వాళ్ళు పాట పాడుతున్నారు. Revelation 5:9. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. Thou art worthy to take the book and to open the seals, for you purchased us for God with your blood from every tribe and tongue and nation. 5:9. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి రాజ్యములను యాజకులు చేసేది కనుక భూలోకమందు క్రొత్త పాట పాడుదురు. Verse 11. Thousands and thousands were saying in verse 12, worthy is the lamb that was slain to receive power and riches. అక్కడ 11వ వచనంలో 12వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలములను వేల కొలది ప్రజలు నిరంతరమైన స్తోత్రం చేస్తున్నారు. And listen to this, verse 13. Every created thing in heaven, on the earth, under the earth, we're all saying, to him who sits on the throne and the lamb be all honor and glory forever. 13వ వచనంలో పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగయుగములని చెప్తున్నారు. And every picture in Revelation of heaven is like that. మరి ఈ ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని గురించినటువంటి పాఠం ప్రతిదీ ఇలాగే ఉంది. They're always praising Jesus. వారు ఎల్లప్పుడూ యేసును స్తుతిస్తున్నారు. They're not worried about Peter and Paul and Abraham and Moses and all. వాడు పేతురు గురించి పౌలు గురించి అబ్రహాం గురించి మోషే గురించి వాళ్ళ గురించి ఏం చింతలేదు. Their whole focus is on Jesus alone. వాళ్ళ యొక్క గమనము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీదే ఉంది. And we can become like that, start becoming like that now. ఇప్పుడే మనం ఆ రీతిగా ఆరంభం కావచ్చు అటువంటి మనస్సు గమనం కలిగి. To get ready for that land to which we are going. మనం ఎక్కడికైతే వెళుతున్నామో ఆ దేశం వరకు మనం సిద్ధపడుతూ ఉండొచ్చు. You know, supposing some people migrate from India to another country. చూడండి, కొంతమంది కొన్నిసార్లు ఈ ఇండియా దేశానికి నుంచి వేరే ఇతర దేశానికి వలస వెళ్ళిపోతారు. For example, some people go to America. చూడండి, ఉదాహరణ కొంతమంది ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోతారు. So supposing some Indian person who does not know English is going to America. ఒకవేళ ఇంగ్లీష్ భాష రానటువంటి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి. In America they don't speak Telugu. అమెరికాలో ఉన్న వాళ్ళు ఆ దేశస్తులు తెలుగు మాట్లాడరు. They speak English. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. So what will he do? కానీ ఇక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు? Before he goes, అక్కడికి వెళ్లే ముందు he will go for 6 months or 1 year for a course to learn English. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఒక 6 నెలల్లో ఒక సంవత్సరమో ఇక్కడ తరబితి తీసుకుంటాడు. Because that is the language of America. ఎందుకంటే అమెరికాలో ఉన్న భాష అది. In the same way, అదే రీతిగా heaven is another country. పరలోకం అనేది ఒక దేశం. అది. Are you migrating to go there? మీరు అక్కడికి వలస వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారా? Heaven is much better than America, I'll tell you that. ఈ పరలోకం అనేది అమెరికా కంటే శ్రేష్టమైన దేశం మీకు చెప్తున్నా. I'm planning to go there. నేను అక్కడికి వెళ్ళాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. I've already got my visa to go there. ఇప్పటికే అక్కడ వెళ్ళడానికి వీసా వచ్చేసింది నాకు. I hope you got your visa too. మీకు కూడా వీసా వచ్చింది అనుకుంటున్నాను. But because I'm going to heaven, I want to learn the language of heaven. Now I've learned only the language of earth. కనుక ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తున్నాను కనుక పరలోకపు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ భూమి మీద ఉన్నప్పుడే. The language of heaven is Jesus is worthy. పరలోకపు భాష ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు యోగ్యుడు. It's always talking about Jesus. ఎల్లప్పుడూ యేసు ప్రభువు గురించే మాట్లాడుతున్నారు. I want to learn that language. నేను ఆ భాష నేర్చుకోవాలనుకుంటున్నాను. Because I'm going there. ఎందుకంటే అక్కడ వెళ్తున్నాను కనుక. And Jesus is coming for us very soon. మన నిమిత్తమై యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు. And before he comes, ఆయన వచ్చే ముందు I want to learn that language. నేను ఆ భాష నేర్చుకోవాలనుకుంటున్నాను. I hope you want to learn the language also. మీరు కూడా ఆ భాష నేర్చుకోవాలని కోరుతున్నాను. What is that language? ఏమిటా భాష? Lord Jesus, ప్రభువైన యేసు, I desire nothing but you. నీవు తప్ప నాకు ఇంకా ఏం అక్కర్లేదు. On earth or in heaven. ఈ భూమి మీద గానీ పరలోకంలో గానీ. My love is for you.
నా ప్రేమ అంతా నీ నిమిత్తమే, not my property and my job and my family. నా ఆస్తిపాస్తులు కాదు, నా ఉద్యోగం కాదు, నా కుటుంబం కాదు, ఇవేం కాదు. That is only for a short time on this earth. అది ఏదో భూమి మీద కొన్ని రోజులు ఉంటుంది అంతే. Family, job, house, all these ఈ things. కుటుంబము, మన ఉద్యోగము, మన ఆస్తిపాస్తులు ఇవన్నీ కొంతకాలం. But for millions and millions of years, I'm going to be with you. అయితే కోట్లాది సంవత్సరాలు నీతోనే నేను జీవిస్తాను. So Lord Jesus, you're the desire of my heart. ప్రభు అయిన యేసు, నా హృదయంలో ఉన్న నా కోరిక అంతా నీ కోసమే. I'm very thankful that you've given me these other things on this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇంకా కొన్ని సంగతులు నాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. But my heart will not be taken up with these things. అయితే వీటిలో నా హృదయము వీటిలో నిమగ్నమై లేదు. I love you more than anything else. వీటన్నిటికంటే నిన్నే నేను అధికంగా ప్రేమిస్తున్నాను. And none of these things will become first in my heart. వీటిలో ఉన్నది ఏది కూడా నా హృదయంలో ప్రథమ స్థానాన్ని పొందలేవు. The Bible says we have to love Jesus with all our heart. బైబిల్ చెప్తుంది మన పూర్ణ హృదయంతో ప్రభువుని That ప్రేమించాలి. is the first commandment. అది మొదటి ఆజ్ఞ. Somebody asked Jesus, what is the greatest commandment? ఎవరు అడిగారు ఆజ్ఞల్లో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ పెద్దది He ఏమిటి? said you got to love God with all your heart. నీ పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించడమే. So if I love God with all my heart, నా హృదయం అంతటితో ప్రభువుని ప్రేమిస్తే where is the place in my heart for my wife and children and property? ఇంకా మిగతా వాళ్ళకి, నా ఆస్తిపాస్తులకి, నా భార్యకి, నా పిల్లలకి ఇంకా స్థలం ఎక్కడ ఉంది? It's all Jesus. ఇదంతా యేసు ప్రభు ఉన్నారు ఎక్కడ And చూసినా. I love my wife through Jesus. యేసు ప్రభు ద్వారా నా భార్యను I ప్రేమిస్తున్నాను. love my children through Jesus. యేసు ప్రభు ద్వారా నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను. And property and all, I use it as long as God gives it to me. కనుక ఆస్తిపాస్తులు అవి కూడా ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తాను, వదిలేస్తాను. తర్వాత If He takes it away, that's fine. I still have Jesus. అవి ఆయన తీసివేసినా కానీ నాకు యేసు ప్రభు ఉన్నాడు, నాకు అంతే చాలు. I'll tell you something. ఇంకా చెప్తాను మీకు. One day, if you lose everything, ఒక దినాన్ని మీరు సర్వం కోల్పోయినా కూడా, your job, your property, and your children, మీ ఉద్యోగం పోయింది, మీ ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, you have only Jesus. యేసు ప్రభు వారే ఉన్నారు. You will discover in that day that Jesus is enough. ఆ రోజు మీరు కనుకుంటారు యేసు ప్రభు వారే నాకు చాలిన వాడు, అంత చాలు. ఇంకా If you have discovered that today, ఈ దినాన్ని మీరు అది కనుకుంటే, then you can really worship the Lord not only with your lips but from your heart. అప్పుడు నిజంగా మీరు ప్రభుని ఆరాధించవచ్చు, మీ పెదవులతో కాదు, మీ హృదయంతో. So let's do that. కనుక ఇప్పుడు అది చేద్దాము.